మనం హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇది డీహైడ్రేషన్ అయినప్పుడు ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఓరల్ డీహైడ్రేషన్ లిక్విడ్స్ అని, ఆ లిక్విడ్స్ తాగడం కానీ, ఆ ఎండాకాలంలో ఎస్పెషల్లీ కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే కోకోనట్ వాటర్లో కూడా మనకి పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఓఆర్ఎస్లో కూడా మనం హైడ్రేషన్ అనేది కొంచెం బెటర్గా అవుతుంది. ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఈ హైడ్రేషన్ మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల ఇట్లాంటి డిసీజెస్ కాకుండా మనం కొంతవరకు కాపాడుతుంది. పొటాషియం ఎందుకు తగ్గుతుంది? సోడియం తగ్గాలి, కాల్షియం తగ్గితే ఎగ్ తినండి, మటన్ తినండి, సూప్ తాగండి, రకరకాలు చెప్తున్నారు. పొటాషియం ఎందుకు తగ్గుతుంది? అది చాలాసార్లు జెనెటిక్ కండిషన్. అంటే ఈ పారాలసిస్ అనేది జెనెటిక్ కండిషన్. అంటే ఫ్యామిలీస్లో ఉంటుంది, చాలా మంది హైపోథెలిమిక్ పీరియాడిక్ పారాలసిస్ అని చాలా ఫ్యామిలీస్లో ఉంటుంది. తనకైతే మాత్రం కిడ్నీస్ ప్రాబ్లం. నార్మల్గా అందరికీ పొటాషియం తగ్గదు, అంతే సెటిల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే డీహైడ్రేషన్ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సార్ స్పెసిఫిక్గా ఎందుకు వస్తుందో ఎవరైనా చెప్పలేము. కాకపోతే తనలో ఏంటి అంటే ఆ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ కూడా ఎందుకు వచ్చిందని మనం కొన్ని పరీక్షలు చేస్తే దాంట్లో జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ బయటపడిందండి. ఈ జాగ్రన్ సిండ్రోమ్ అంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు వీటిని. అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన బాడీ పైన దాడి చేస్తుంటాయి. దాడి చేసి కొంతమందికి ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కణాలు మన పైన మళ్ళీ దాడి చేయకుండా మనం ఇమ్యూనోమాడ్యులేషన్ అనే ట్రీట్మెంట్ పెట్టామన్నట్టు. ఇప్పుడు బాడీలో లింఫోసైట్స్ అని ఉంటాయండి. ఆ లింఫోసైట్స్ యూజువల్గా ఏంటంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాటి రాకుండా కాపాడే కండిషన్స్, అది కాపాడుతాయండి. కాకపోతే తన కణాలు తన పైన ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ జాగ్రన్ సిండ్రోమ్ అనేది వచ్చింది. కాకపోతే ఏంటి అంటే తను కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి మనం ఇమ్యూనోమాడ్యులేషన్ థెరపీ పెట్టడం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు తను స్టేబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి మేము ఫాలోఅప్లో ఉంటున్నాము. ఇప్పటివరకు మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేసింది. అది యూజువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఏంటంటే మనం పొటాషియం తగ్గడం అంటే హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలసిస్ అంటారు. అంటే ఇది చాలా కామన్ కండిషన్. చాలా మంది ఏంటంటే పొటాషియం దగ్గర హాస్పిటల్కి వెళ్తారు, పొటాషియం ఇంజెక్షన్ పెట్టి చేసుకుంటారు, తర్వాత ఎప్పుడైతే ఒక సిరప్ వాడుతూ ఉంటారు అన్నట్టు. ఆ సిరప్ వాడితే నార్మలైజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలంటే ఈవెన్ పొటాషియం కరెక్షన్ ఇచ్చినప్పుడు పేషెంట్ నార్మల్ అవ్వట్లేదు అండ్ ఇలాగా కంప్లీట్ షాప్లోకి పోవడము, అదర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డీప్గా ఎవాల్యుయేట్ చేయాలని దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇటువంటి వైద్యులు ఖర్చుతో కూడిన విషయం కదా అంటే తనకి కాంప్లికేషన్స్ అనేవి షాక్లోకి వెళ్ళింది అన్నట్టు. అంటే బీపీ అంతా లో అవ్వడం వల్ల మనకి నార్మల్ కంటే ఐసీయూ స్టే అనేది ఒక 3 to 4 days పట్టింది అన్నట్టు. యూజువల్గా అట్లాంటి ప్రజెంటేషన్ కాకుండా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఓపీలోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఈ కండిషన్స్ స్పెసిఫిక్గా. టోటల్ ఎంత సార్ ఖర్చు పేషెంట్? తనకి ఇన్సూరెన్స్ ఉంది, సో ఇన్సూరెన్స్ మొత్తం కవరేజ్ వచ్చింది మ్యాక్సిమం కవరేజ్. ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి అంటే ఇక్కడ ఐసీయూ స్టే బట్టి ఉంటుంది. వెంటిలేటర్ ఎక్కువ తక్కువ అది ఫిక్స్డ్ ఉంటుందండి. ఎందుకంటే మెడికేషన్ కదా ఓపీలో అయిపోయింది ఉంటుంది. కొంచెం అడ్మిట్ అయితే కొంచెం ఐసీయూలో ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీకు ఎంత అయిందని చెప్పు. మొత్తం టోటల్గా అయితే 6 lakhs దాకా అయింది సార్. మొత్తం 5 చేంజ్ అయింది. అంటే ఇంకా ఇక్కడ ఈ హాస్పిటల్ ఇవన్నీ కాకుండా ఓన్లీ అక్కడే 6 lakhs దాకా. అంటే పొటాషియం ఒక్కటే అనుకో, ముందు ఏ ప్రాబ్లం వచ్చింది? పొటాషియం తగ్గిందనేది మనకు ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది పొటాషియం నుంచి. అంటే మనకు వచ్చిన ఫీవర్, నడవలేకపోవడం, నడుస్తుంటే కొంచెం పెయిన్ రావడం, నడుస్తుంటే స్పర్శ ఉండకపోవడం, ఇట్లా చిన్న స్టార్ట్ అయింది. అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసాం. సరే మామూలు ఫీవరే కదా, సరే నొప్పులే కదా అన్నట్టు మేము నెగ్లెక్ట్ చేసాము. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పొటాషియం తగ్గిందన్న. అక్కడ 1 month ట్రీట్మెంట్ చేయించాం. తర్వాత నార్మల్ అయిపోయింది. మళ్ళీ 1 month తర్వాత సేమ్ ఇట్లాగే రిపీట్ అయింది. అనేది కాళ్ళు చేతులు చచ్చిపడినట్టు అవడం అన్నట్టు. యూజువల్గా నడుస్తుంటే సపోర్ట్ అవసరం పడుతుంది, చేతులు పట్టలేకపోవడము, చేతులు పైకి లేకపోవడము, ఒక మనిషి సపోర్ట్ 2 మనిషి సపోర్ట్ అవసరం పడుతుంది ఇనిషియల్గా. ఒకటి అట్లా నెగ్లెక్ట్ చేసేస్తే మొత్తం పూర్తిగా చచ్చిపడిపోతాయి అన్నట్టు కాళ్ళు చేతులు. సో ఇప్పుడు అంటే ఒక పక్షవాతం సైడ్లో చచ్చిపడిపోతాయి అట్లా. కాకపోతే పక్షవాతం అంటే ఒకటే సైడ్ వస్తుంది. కాకపోతే ఇదేంటి అంటే 2 చేతులకి 2 కాళ్ళకి రెండింటికి వస్తుంది అన్నట్టు. ఒక 1 day 2 days నెగ్లెక్ట్ చేస్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అంత సివియర్గా అవుతుంది, హోల్ బాడీకి వచ్చేస్తుంది. యూజువల్గా అంటే ఇది చాలా మందికి ఇది జెనెటిక్ కండిషన్ అన్నట్టు. అంటే ఫ్యామిలీస్లోనే రన్ అవుతుంటుంది ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలసిస్ అనేది. అది ఏ ఏజ్ లేదా రావచ్చు. యూజువల్గా సెకండ్ అంటే మోర్ దాన్ 15 years ఆ టైంలో స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్టు ఈ కండిషన్. అంటే మనం కరెక్ట్గా తీసుకోలేకపోతే లైఫ్ లాంగ్ అంటే మాటిమాటికి రిపీటెడ్ అటాక్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ కావడం వల్ల మనం పొటాషియం లాస్ అనేది, సోడియం లాస్ అనేది అట్లాంటి ఎక్కువ అవుతుంది అన్నట్టు.
ఈ ఎండాకాలంలో ఇంకెక్కువ చూస్తుంటాం నార్మల్తో పోలిస్తే ఈ కేసెస్. అంటే గతంలోనే యాక్చువల్గా పొటాషియం కానీ మనం ప్రత్యేకమైన టెస్టులు చేసేవాళ్ళం కాదు గతంలో. ఇప్పుడు స్పెసిఫిక్గా అంటే డెప్త్గా వెళ్ళిపోయి టెస్టులు చేయాల్సి వస్తుంది. అంటే దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు చూపించుకుంటే జరిగింది. ఇప్పుడు పీజీలో రకరకాలుగా వచ్చి ఇప్పుడు కిడ్నీ ద్వారా పొటాషియం తగ్గి దానివల్ల ఇంత ప్రాబ్లమ్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం అంటే చాలా సీరియస్. తెలియని వల్ల గ్రామీణ ప్రాంతంలో అసలు తెలియదు. నెగ్లిజెన్స్ చేస్తే గ్యారెంటీగా ఇది మరణానికే దారితీసే అవకాశం ఉంటుంది సార్. సో ఎట్లా అంటే దేనివల్ల ఈ జబ్బులు ఇలా వస్తుంది? అంటే తనకి ఈ పర్టికులర్ కేసు అయితే మాత్రం ఆటో ఇమ్యూనిటీ అనేది అంటే మన ఇది డైట్ హ్యాబిట్స్తోనో లేకపోతే స్ట్రెస్తోనో లేకపోతే బీపీ వల్ల షుగర్ వల్ల అని ఈ వ్యాధులు అయితే రావు. యూజువల్ మనం చాలా వ్యాధులు ఇట్లానే చెప్తుంటాం అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని. కానీ ఇది మాత్రం లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు, కానీ ఇది ఒక జెనెటిక్ కండిషన్ లాంటిదే. కాకపోతే చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు ఫీవర్ ఉంది, వెంటిలేటర్ ఉంది, బీపీ ట్రీట్ చేద్దామా, లేకపోతే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేద్దామా, లేకపోతే న్యూమోనియా ఉంది అట్లా ట్రీట్ చేద్దామని అట్లా ట్రీట్ చేస్తుంటాం చాలాసార్లు, అంటే యూజువల్గా కామన్గా జరిగేది అన్నట్టు. కాకపోతే ఏంటి అంటే యంగ్ పేషెంట్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు, మనం ఏ ట్రీట్మెంట్ చేసిన అట్లాంటి టైంలో మనం రొటీన్ టెస్ట్ల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టు. అంటే మల్టీ డిసిప్లినరీ ఇన్వాల్వ్మెంట్లో ఇప్పుడు నేను నాతో పాటు ఒక నెఫ్రాలజిస్ట్ చూశారు, ఒక రుమటాలజిస్ట్ చూశారు, ఐసీయూ వాళ్ళు చూస్తారు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చేస్తారు. ఇంతమంది టీం ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది ఛానల్లో. అంటే చాలాసార్లు నార్మల్గా ఏంటంటే మనం ఏం చేస్తుంటే పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళగానే ఇంకా సిక్ అయిపోయింది, బయటకు పడరు, పారాలిసిస్ రాగానే బయటకు పడరు, ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే బీపీ పెరగట్లేదు, ఇట్లాంటివన్నీ నరాలు చెట్టుబడిపోయినట్టు చాలాసార్లు ఏం చేస్తారంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, లేకపోతే నరాలు చెట్టుబడిపోయినాయి, వెంటనే పోయినంటే చాలాసార్లు అట్లా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి మనం అక్కడే ట్రీట్మెంట్ ఆపేస్తుంటాం అన్నట్టు. అది కూడా కాకుండా ఇంకేమైనా ఎందుకు యంగ్ పేషెంట్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని మనలో మనమే క్వశ్చన్ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయడం బెటర్ అని ఈ పేషెంట్లో నాకు కూడా తెలిసింది. సార్ పొటాషియం అనేది చిన్న బాబు కూడా వచ్చింది తగ్గితే అసలు వారం రోజులు జ్వరం తగ్గితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే పొటాషియం టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది. దానికి 1 వీక్ 15 days తర్వాత ఆ పళ్ళన్నీ పుచ్చిపోయినాయి అవన్నీ చెప్పింది. అంటే మీరు ఇంతకుముందు ఏజ్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి పొటాషియం తగ్గే అవకాశం ఉంది. బాబు జస్ట్ అంటే 1.5 year బాబు కూడా అట్లనే వచ్చింది. అంటే వారం 15 రోజులు కూడా తగ్గింది. అంటే అప్పుడు ఇక్కడ డాక్టర్కి తెలియదు పొటాషియం టెస్ట్ చేయాలనే విషయం. 4 years బ్యాక్ యూజువల్గా ఈ పొటాషియం టెస్ట్ అయితే నార్మల్గా చెప్పాలి అంటే ఐసీలో అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి చేస్తాం. ఐసీలో అడ్మిట్ అయిన పేషెంట్ యూజువల్గా ఐసీలో మనం రోజు సోడియం పొటాషియం రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటాము. ఐసీలో అడ్మిట్ అయిన ఎనీ అడ్మిషన్లో అయితే కామన్గా మనం ఎలక్ట్రేట్ టెస్ట్ అనేది అందరికీ చేస్తూనే ఉంటాము. సార్ ఇప్పుడు ప్రజలకి మీరు ఈ పొటాషియం కానీ కాల్షియం కానీ సో అసలు ఎట్లాంటివి రాకుండా ఉండాలంటే కొద్దిగా అంటే మనం ఎలాంటి ఫుడ్ తినాలి మీ సైజ్ అంటే